సో మనకి సెకండ్ డేలో ఈ రామోజీ ఫిల్మ్ సిటీ ట్రిప్లో సెకండ్ డే కదా, ఫస్ట్ వచ్చేసి బాహుబలి షో అయితే అయిపోయిందండి మొత్తము. ఇప్పుడు వచ్చేసేసి మనము సెకండ్ విజిటింగ్ వచ్చేసేసి స్టూడియోకి వెళ్తున్నాం అనమాట. లోపలికి వెళ్తే కానీ ఏంటి అనేది తెలియదు. వాళ్ళైతే ఇప్పుడు స్టూడియో టూర్ అని చెప్పారు. ఇది సెకండ్ విజిట్ అనమాట. ఫస్ట్ బాహుబలి విజిట్, సెకండ్ వచ్చేసి స్టూడియో విజిట్. ఇప్పుడు స్టూడియో లోపలికి వెళ్దాం అనుకునే ముందు అక్కడ వచ్చేసేసి టాటూస్ వేస్తున్నారు. ఒకటి వచ్చేసి 100 రూపీస్ అనమాట. బాగుంది. సో ప్రియా కావాలని అయితే ఆ టాటూ ఇచ్చాను. సో ఇక్కడ నుంచి మనకు వచ్చేసేసి స్టూడియో అన్నారు. సో అక్కడ నుంచి మళ్ళీ మనం నడుచుకొని వెళ్ళాలి. అండ్ స్టూడియోకి చెప్పాను కదా, ప్రతి చోట కూడా మనమైతే బస్సు మారాల్సిందేనండి. అంటే ఇప్పుడు మనము బాహుబలి సెట్ అయిపోయిన తర్వాత వచ్చేసి ఇంకొక ప్లేస్లో అంటే ఎండింగ్ పార్ట్ ఉంటుంది కదా, ఆ ఎండింగ్ పార్ట్ దగ్గర బస్సు ఉంటుంది. సో మళ్ళీ మనం అక్కడ బస్సు ఎక్కాల్సిందే. బస్ ఎక్కితే వాళ్ళు నెక్స్ట్ ప్లేస్ స్టూడియో అని చెప్పాను కదా, అయితే మనం స్టూడియో దగ్గరికి అయితే వెళ్తాం అనమాట ఇప్పుడు. సో ఇప్పుడైతే ఎంతమంది ఉన్నారో చూడండి. యాక్చువల్గా ఇది దసరా హాలిడేస్ క్రిస్మస్ హాలిడేస్ టైం కదా. సో చాలా మంది అయితే జనాలు ఉన్నారనమాట. బీభత్సంగా ఉంది క్యూ అయితే కనుక అసలు. అండ్ ఇక్కడ ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే మనకి ఏసీ నాన్ ఏసీ బస్సెస్ కూడా ఉన్నాయి. నాకు తెలియలేదు అది, ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైందన్నమాట. కానీ చల్లగా ఉంది, ఏసీ కావాలని ఏం లేదనుకోండి, బట్ ఏసీ అయితే ఇంకొంచెం కంఫర్ట్గా ఉంటుందేమో అనిపించింది. ఇప్పుడైతే మనం నెక్స్ట్ స్టెప్ అయితే స్టూడియోకి వెళ్తున్నాము. సో చాలా బాగుంది. ఇందాక మనము ఎంటర్ అవుతున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ మనకి టూర్ స్టార్ట్ అయినప్పుడు చాలా హడావుడిగా ఉన్నాము. కానీ ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా, అంటే కొంత తిరిగేసాం కాబట్టి ఆన్ టైం అన్నీ తెలుస్తుంది అనమాట. లైక్ బస్సెస్ ఎక్కటం దిగటం అంతా కూడా. అండ్ ఇక్కడంతా కూడా వెళ్తూ ఉంటే ఇదంతా నిన్న మీరు చూస్తుంటే వీడియోలో నైట్ టైం మనము క్యాప్చర్ చేసాం ఈ ప్లేస్ అంతా కూడా. మనం వచ్చేసేసి నడుచుకుంటూ వచ్చినప్పుడు అక్కడంతా లైట్స్, స్వింగ్స్ అవన్నీ ఉండే. సో ఆ టైంలో క్యాప్చర్ చేసాం అనమాట అదంతా కూడా. సో ఇప్పుడైతే కనుక మనం వచ్చేసి స్టూడియోకి వెళ్తున్నామండి. సో ఇదంతా మీరు నిన్న నైట్ చూసారు, గుర్తుంది కదా. యాక్చువల్గా మన సితారా హోటల్ దగ్గర నుంచి ఇక్కడ నడుచుకుంటూ రావచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనము స్టూడియోలోకి ఎంటర్ అవుతున్నాము. స్టూడియో ఏంటి అని అడిగితే ఏంటంటే మనకి మూవీస్ షూటింగ్ జరిగే ప్లేస్ అనమాట. ఇది చూసారు కదా, ఇది మన అల్లు అర్జున్ సాంగ్ తీసిన ప్లేస్ అంట. ఈ ప్లేస్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి, మన ఆ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవన్నీ కాగితాల పూలు. ఇదంతా కూడా మనకి ప్రాపర్ రామోజీ ఫిలిం సిటీ టూర్ అనమాట. మనం ఇందాక ఓన్లీ బాహుబలి సెట్ చూసాం నిన్న. అండ్ ఇప్పుడు వచ్చేసేసి ప్రాపర్గా టూర్ అనమాట. అంటే లైక్ సినిమా షూటింగ్స్ ఎక్కడ జరుగుతాయి, లేకపోతే సీరియల్ షూటింగ్స్ ఎక్కడ జరుగుతాయి, అండ్ ఎక్కడెక్కడ సెట్టింగ్స్ వేస్తారు, ఇప్పటి వరకు మనకి జరిగిన మూవీస్ ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే తీసుకొని వెళ్తారనమాట. మనకు వచ్చేసేసి అంటే మనిషి ఉండి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయడు, ఒక ఏమంటారు ఒక టేబుల్ కార్డు లాంటిది పెట్టేసేస్తే వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. సో లేదా పర్టికులర్ ప్లేస్ వచ్చిన తర్వాత మీరు దిగేసేసేయండి అని చెప్తారు. అండ్ బస్సులో మనం వెళ్తున్నప్పుడు ఈ ప్లేసెస్ అంతా చూపించుకుంటారు. చూడండి, ఇవన్నీ కూడా షూటింగ్స్ యూజ్ చేసే బిల్డింగ్స్ అనమాట. పెద్ద పెద్ద హీరోయిన్లకి అండ్ విలన్లకి ఉండే బిల్డింగ్స్ అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి గోడమ్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ చాలా పెద్ద పెద్ద గోడమ్స్ ఉన్నాయి. ఆ గోడమ్స్లో ఎక్కువ సీరియల్ షూటింగ్స్ జరుగుతాయితే ఉంటాయి అనమాట. ఈటీవీ అన్నీ కూడా యూజువల్గా జరుగుతూ ఉంటాయి అనమాట. ఆ పైన ఇల్లు చూసారు కదా, అది వచ్చేసి రామోజీరావు గారి ఇల్లు అంట. ఆ పైన కొండ పైన ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనల్ని ప్రాపర్గా షూటింగ్ ప్లేస్కి తీసుకొని వచ్చారంట, ఎక్కడెక్కడ షూట్స్ జరుగుతాయి అనేది. అక్కడ చాలా షూటింగ్స్ అయితే జరుగుతున్నాయి ఇప్పుడు, కానీ మనకు అలౌడ్ అయితే ఉండదు అనమాట. షూటింగ్ జరుగుతున్న ప్లేస్లో మనకైతే ఎటువంటి పరిస్థితుల్లో లోపలికైతే అలౌడ్ ఉండదు. ఇక్కడ ఉన్న వ్యాన్స్ కానీ క్యాన్వాస్ కానీ అవన్నీ కూడా ఏంటంటే షూటింగ్ జరుగుతున్న ప్లేసెస్. అండ్ ఇవన్నీ కూడా చూసారు కదా, సీరియల్స్లో యూజ్ చేసే హౌసెస్ అనమాట. ఇవన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఈ సీరియల్లో ఈ సినిమాలో తీసారు చూడండి అని. సో మనకు ఎట్లా ఉంటుంది అంటే సినిమాల్లో చూపిస్తున్న అబ్బా ఎంత బాగున్న ఇల్లు కట్టుకుంటే లైఫ్లో ఇట్లాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలని ఉంది. అక్కడికి వెళ్ళి మనం ఏళ్ళతో ఇలా అన్నాం అనుకో, మన ఢనామని పడిపోద్దా ఇల్లు. ఎందుకంటే అంతా కూడా జస్ట్ అట్ట ముక్కలతోటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లతోటి, అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు, అంటే పర్మనెంట్గా ఉండే బిల్డింగ్లు మాత్రం బాగా గట్టిగా కట్టారంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అట్లా. అండ్ ఇది వచ్చేసి ఈటీవీ ఆఫీస్ అండి, పేపర్ ఆఫీస్ ఉంటుంది కదా, ఈటీవీ ఆఫీస్ అది యాక్చువల్గా. సో అండ్ అక్కడి నుంచి ఇక్కడ చెప్పాను కదా మనకి ప్రాపర్ షూటింగ్ కోసం తీసుకెళ్తున్నారని, ఈ షూటింగ్ చేసే ప్లేస్ అనమాట. ఆ పెద్ద పెద్ద గోడమ్స్ ఉన్నాయి కదా, ఆ గోడమ్స్ లోపల సీరియల్ సెట్స్ వేస్తారంటండి, లోపల సీరియల్వి. అండ్ ఇది వచ్చేసేసి సెంట్రల్ జైల్ అనమాట. ఇప్పుడు మనల్ని తీసుకెళ్తాం సెంట్రల్ జైలుకి. ఆ లోపల మనుషులు చూడండి ఎట్లా ఉంటారో, అదిగోండి వీళ్ళంతా పోలీసులు, ఆ తర్వాత ఖైదీలు ఇక్కడ ఉన్నారు చూడండి, ఖైదీలు, వీళ్ళందరూ ఖైదీలు అనమాట. సో
కదిలే ఖైదీలు కదండి అవన్నీ, బొమ్మ ఖైదీలు. మీరు నిజంగా కదిలే ఖైదీలు అనుకుంటారు, వాళ్ళని అట్టగట్టేసారు అనుకుంటారేమో. కాదండి, కానే కాదు. అసలు హైలైట్ ఏంటో తెలుసా, మనకి ఎంట్రీ ఒకటే, ఎగ్జిట్ ఒకటే. అంటే దొంగ అట్నుంచి రావచ్చు, అట్నుంచే పోవచ్చు అనమాట. సూపర్ ఉండే, అసలు చూస్తుంటే ఫుల్ నవ్వొస్తుంది. ఎందుకంటే ఎప్పుడో చెప్పాను కదా, నాకు 7-8 ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చాను రామోజీ ఫిలిం సిటీ, కానీ అప్పటికి అన్నీ కూడా ఏమీ ఫినిష్ అవ్వలేదండి. జస్ట్ కొంచెం స్టార్టింగ్లో చూసాను అనమాట. ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు, గోడములు మాత్రం లోపల సీరియల్స్ జరుగుతుంటాయి అంటండి. లోపల సీరియల్ షూటింగ్స్ అయితే, ఈటీవీ వాళ్ళ సీరియల్ షూటింగ్స్ అయితే లోపల జరుగుతుంటాయి అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం సూపర్బ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. చూసారు కదా, భాగవతం సెట్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మనం చూడండి, సూపర్గా ఉండబోతుంది. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాం. ఎంటర్ అవ్వగానే చక్కగా మనకి ఇక్కడ వచ్చేసేసి కృష్ణ పరమాత్ముడు సుదర్శన చక్రం పట్టుకొని కనిపించారు. అండ్ ఇక్కడ వచ్చేసేసి పాల సముద్రం పనుకొని ఉంటే ఆయన పాదాలు ఒత్తుతూ లక్ష్మీ అమ్మవారు. సో చాలా బాగా, అంటే చాలా సీరియల్స్ అండి. ఇక్కడ మీరు ఫొటోస్ అన్నీ చూసారనుకోండి, మీకు ఏ సీరియల్స్లో యూజ్ చేశారని మీకు చాలా క్లియర్గా అర్థమైపోద్ది. ఇదంతా కూడా భాగవతం సెట్ అనమాట. అండ్ ఇక్కడ వాళ్ళ అంటే భాగవతంలో వాళ్ళ క్యారెక్టర్స్ని అలా జస్ట్ ఒక ఫొటోస్ లాగా, అంటే ఒక ఇట్లా ఏమంటారు, విగ్రహాల్లాగా తయారు చేసి అయితే అక్కడ పెట్టారనమాట. ఇదిగోండి ఆంజనేయ స్వామి, సీతమ్మ వారిది కానివ్వండి, తర్వాత ఇక్కడ వచ్చేసేసి విష్ణుమూర్తి వారు, సో దశావతారం అనమాట. అండ్ ఇక్కడి నుంచి మెయిన్ అండి, అసలు నాకైతే చాలా 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 బాగా నచ్చింది. ఈ సెట్ అయితే ఎంత అద్భుతంగా ఉందంటే నా భూతో నా భవిష్యత్తు అండి. అసలు ఎంత బాగా, అసలు ఆ కలర్ కాంబినేషన్స్ అయితే ఎంత బాగా చేశారో తెలుసా, సూపర్గా ఉండే. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళడం లేదు, అక్కడ ఒక గోడలా కట్టేశారు చూడండి. ఇది వచ్చేసేసి సభ, రాజుగారు కూర్చుండే సభ అనమాట. సో ఇదంతా కూడా భాగవతం సెట్ అండి. అద్భుతంగా ఉంది, నాకైతే చాలా చాలా నచ్చింది. సో ఈ మధ్య కాలంలో రామోజీ ఫిలిం సిటీకి ఎవరైనా వెళ్ళి ఇవన్నీ చూసుంటే, మీ అందరికీ నచ్చుంటే కామెంట్ రూపంలో పెట్టండి. మేము కూడా వెళ్ళామండి, ఈ టైంలో చాలా బాగుంది, లేదా మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ రూపంలో అయితే పెట్టండి, మర్చిపోవద్దు. అండ్ వెళ్ళకపోతే వెళ్ళండి, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. నాకు నచ్చింది ఏంటి అంటే ఆ కలర్ కాంబినేషన్స్, ఆ లైట్స్, ద వే ఆఫ్ సెట్టింగ్, అసలు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అంటే అంత బాగుందన్నమాట. మరి ఎప్పుడేసరి భాగవతం సెట్ ఎన్ని సంవత్సరాలు అవుతుందని అయితే మనకు తెలియదు, కానీ అసలు సూపర్గా ఉంది ప్లేస్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. సో అక్కడి నుంచి మనం అయితే బయటకు వచ్చేసాము. ఇప్పుడు రైల్వే స్టేషన్కి వచ్చామండి. ఇప్పుడు మనము రైల్వే స్టేషన్ కూడా ఒక సెట్టింగ్ అనమాట. రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే మనల్ని వెళ్ళనీయడం లేదు, బికాజ్ అక్కడ ఆల్రెడీ షూటింగ్ జరుగుతుంది. చూసారు కదా, చాలా మంది మనుషులు, గన్ మ్యాన్స్ కూడా ఉన్నారు చూడండి. హీరో ఇది షూటింగ్ అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి హైదరాబాద్ అనమాట. సో ఈ రైల్వే స్టేషన్ దగ్గర జరిగిన సినిమాలు ఏమేంటి అనేది ఇక్కడ ఉన్నాయి చూడండి, నేను తీసాను చూడండి. పవన్ కళ్యాణ్ గారిది కూడా వాళ్ళ అత్తయ్యతో కూర్చున్న లాస్ట్ సీన్ ఉంటుంది కదా, ఎట్టి పరిస్థితుల్లో నాకు ఈ స్టేషన్ కావాలి, నువ్వు ఎలా ఖాళీ చేయిస్తావో నాకు తెలియదు అని చెప్పంటారు కదా పవన్ కళ్యాణ్ గారు అత్తారింటికి దారేదిలో. సో ఆ షూటింగ్ అంతా కూడా ఈ స్టేషన్లో అయితే జరిగిందనమాట. మనల్ని అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళనివ్వడం లేదు. రీజన్ ఏంటి అంటే అక్కడ హీరోకి సంబంధించి షూట్ అయితే జరుగుతుందన్నమాట. మామూలుగానే వెళ్ళనీరు, ఇంకా హీరో ఉండి షూట్ జరుగుతుంటే ఛాన్సే లేదు, మనల్ని అయితే వెళ్ళనీరు. అండ్ ఇది వచ్చేసేసి రిచ్ కాలనీ, అదే రామోజీ ఫిలిం సిటీలో రిచ్ కాలనీ అనమాట. అంటే మనకి పెద్ద పెద్ద బిల్డింగ్స్, రిచ్గా ఉండే ప్లేస్. అవుట్ ఆఫ్ కంట్రీ అండి, ఇట్స్ నాట్ రిచ్ కాలనీ, ఇట్స్ అవుట్ ఆఫ్ కంట్రీ షూట్ చేసినప్పుడు అక్కడైతే చేస్తారనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఒక ప్లేస్కి వెళ్తున్నాము. ఏం చెప్పాలంటే లైక్ విఆర్ ఉంది కదా, ఇప్పుడు విఆర్ చాలా ఫేమస్ అవుతుంది కదా, అటువంటి ప్లేస్కి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాం అనమాట. లైక్ మనం మూవింగ్ అక్కడ ఎంటీ స్పేస్లో ఎలా మూవ్ అవుతూ ఉంటాము అనేది ఇక్కడ చూపిస్తారనమాట. వీఆర్ వర్చువల్స్. ఇక్కడ చూడండి, నా పాప షర్ట్ ఎంత షైన్ అవుతుందో చూడండి. ఆ ప్లేస్ అయితే చాలా బాగుంది. తనకి యాక్చువల్గా నేను ఇది థాయిలాండ్ నుంచి తెచ్చిన షర్ట్, ఎంత బాగా గ్లో అవుతుందో చూడండి. ఇది యాక్చువల్గా గ్లో ఐ టైప్ ఆఫ్ షర్టే. ఇక్కడ మీకు అవతార్ మూవీ ఎందుకు చూపిస్తున్నామంటే, మీకు నేను ఇప్పుడు లోపలికి వెళ్తే మీకు అర్థమైపోతుంది. చూడండి, ఇదంతా ఎంటీ ప్లేస్ కదా, ఒక మనిషి ఏముండదు అక్కడ తెలుసా, జస్ట్ వీఆర్ ఎఫెక్ట్స్ అనమాట. చూడండి, అక్కడ ఒక మనిషి ఉన్నాడు చూడండి, బ్లాక్ కలర్ షర్ట్ వేసుకొని. ఆయన ఎలా అయితే మూవ్ అవుతాడో, చేతులు ఎలా ఊపుతాడో, కాళ్ళు ఎలా ఊపుతాడో, యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ చూడండి వీఆర్ ఎఫెక్ట్స్ చూసారా,
అతను అలానే కదులుతున్నాడు అనమాట. సో ఇదంతా కూడా మనకి విఆర్ ఎఫెక్ట్స్ అన్నమాట. సో అక్కడ ఏమీ లేదు చూడండి. మనం ఏమనుకుంటాం, అమ్మో ఇంత కష్టమా, ఇన్ని సెట్టింగ్స్ వేసారా, అదా ఇదా అనుకుంటాము. ఏమీ లేదండి, జస్ట్ ఒక ఎంటీ ప్లేస్లో వాళ్ళు చక్కగా ఎలా కావాలంటే అలా యాక్ట్ చేస్తుంది. ఇదంతా కూడా విఆర్ ఎఫెక్ట్స్ తోటి, ఇక్కడ వచ్చేసేసి మనకి గ్రాఫిక్స్ తోటి అక్కడ ఇవన్నీ కనిపిస్తున్నాయి మనకి, వర్చువల్ షూట్ అనమాట. సో ఇక్కడ కూడా అలాగే మనం లోపలికి వెళ్తున్నప్పుడు ఏంటంటే ఫుల్ షైనీగా చాలా బాగుంది. అండ్ మనం మూవ్ అయ్యేది ఎక్కడున్నాయి కెమెరాస్ ఏంది అర్థమే కావట్లేదు, బట్ మనం మూవ్ అవుతున్నాం కదా. ఇప్పుడు మేము ఎక్కడున్నామో తెలుసా, యూకేలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ బ్రిడ్జ్ మీద ఉన్నామన్నమాట. జస్ట్ మేము నడుస్తుంది మాత్రం నార్మల్గా నడుచుకుంటూ పోతున్నాం, కానీ ఇప్పుడైతే మేము ఒక లండన్ బ్రిడ్జ్ మీద ఉన్నామన్నమాట. సో మనల్ని మనం లండన్లో ఉన్నట్టు ఊహించుకోవడం. మా పిల్లలు ఇద్దరు అదిగో నా పింక్ కలర్ డ్రెస్ వేసుకొని నేననమాట. సో ఇలాంటివన్నీ అనమాట. మనం ఏమనుకుంటాం తెలుసా సినిమాలు చూసినప్పుడు, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా సూపర్, అస్సలు వీళ్ళు లండన్లో ఉన్నారు, లండన్లో జరుగుతుంది షూటింగ్ అంతా అనుకుంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ తెలియాలి, లేదు ఒక ఖాళీ రూమ్లో అటు ఇటు తిరుగుతుంటే అక్కడ మనకి లండన్ బ్రిడ్జ్, అమెరికా బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ వస్తుందని అర్థమవుతుంది అనమాట. ఇదంతా కూడా ఏంటో తెలుసా, ఏం చెప్పారంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ ఉంటుంది కదా, ఫారెన్ షూట్ జరుగుతుంది చూడండి, ఫారెన్లో ఉన్నట్టు, అదంతా ఈ ప్లేస్ అంట. మనం ఏమనుకుంటాము, వీళ్ళు యూఎస్కి వెళ్ళారు కామల ఈ పాట కోసం, వాళ్ళు యూకే వెళ్ళారు కామల ఈ పాట కోసం అనుకుంటాం కదా. ఏంలే, అందరు రామోజీ ఫిలిం సిటీలోనే ఉంటున్నారు, ఇక్కడే చేస్తున్నారు అనమాట. వెళ్ళే వాళ్ళు వెళ్తారులేండి, ఉన్నారు వెళ్ళేవాళ్ళు నిజంగానే వెళ్తారులేండి, కొన్ని చెప్తున్నాను అనమాట. అంటే ఇక్కడ కూడా ఆరామ్గా వాళ్ళు మేము వేరే కంట్రీలో ఉన్నట్టని షూట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ ప్లేస్ ఇక్కడ చెప్తారనమాట వీళ్ళు. సో మనమైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం, హైదరాబాద్ మనం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ ఎంటర్ అవ్వగానే చూడండి, టర్మినల్ 1, టర్మినల్ 2, ఇటు వచ్చేసి డిపాషర్స్, ఇటు వచ్చేసి అరైవల్స్ అని, ఇదిగో ఇండిగో, స్పైస్ జెట్ ఇవన్నీ అనమాట. సో ఇది వచ్చేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, చూడండి ఎంత బాగుందో. ఎయిర్పోర్ట్కి వచ్చాం కదా మరి. సో ఇక్కడంతా కూడా అందరు కూర్చోడానికి అనమాట. అంటే యూజువల్లీ మనం నిజంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఎలా ఫ్లైట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటామో వాళ్ళ లైక్ బోర్డింగ్ దగ్గర, సో అక్కడ ఎలా అయితే ఉంటుందో సేమ్ సెట్టింగ్ అనమాట. ఇదిగోండి మన ఇండిగో, మన ఇండియన్ ఫ్లైట్ ఇండిగో అనమాట. సో మనం ఇప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు మరి ఫ్లైట్ అయితే ఎక్కాలి కదా ఇండిగో. సో ఇప్పుడైతే మనము టేక్ ఆఫ్ అవడానికి అయితే వెళ్తున్నాము. సో ఫ్లైట్ అయితే రెడీగా ఉంది, కానీ నాకు ఇక్కడ అర్థం కాదు ఏంటి, చుట్టూరు గోడ కట్టేస్తుంది. ఇప్పుడు మరి ఫ్లైట్ ఎలా టేక్ ఆఫ్ అయిద్దో, ఎంత ఎక్స్పీరియన్స్ పైలట్స్ అయి ఉండాలో వాళ్ళు చూడాలైతే ఇప్పుడు మనము. సో ఎనీవే మనమైతే ఇప్పుడు ఇండిగోలోకి అయితే లోపలికి వచ్చేసాము. అందరూ వాళ్ళ సీట్ల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఎక్కడెక్కడైనా సీటింగ్ చెక్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మన పైలట్స్ అయితే రెడీగా ఉన్నారు. జస్ట్ అలా టేక్ ఆఫ్ అయిపోయి ఇలా ల్యాండ్ కూడా అయిపోయాం తెలుసా అప్పుడే మనము. సో ఎక్కడ టేక్ ఆఫ్ అయ్యాం మనము, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో టేక్ ఆఫ్ అయ్యి ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ సేమ్ ఎయిర్పోర్ట్లో దిగామన్నమాట. ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా చూడటం, అందుకనమాట. సో బాగుంది ఎయిర్పోర్ట్ కూడా అయితే చాలా బాగుంది. సో ఇంకా అక్కడి నుంచి అలా ముందుకు వస్తుంటే ఇక్కడ ఒక మంచి వాటర్ ఫాల్స్ అదంతా ఉంది. అండ్ ఇక్కడి నుంచి వచ్చేసి ఇప్పుడు మనము ఈ ప్లేస్ని రామోజీ ఫిలిం సిటీలో చాలా 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 మూవీస్లో అయితే చూసుంటాము. చూడండి ఇక్కడ నుంచి ఆ పింక్ కలర్ది ప్యాలెస్ కనిపిస్తూ ఉంది చూసారా, పైన కొండ పైన. ఇప్పుడు ఆ ప్యాలెస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్ అయితే. కానీ బాగా ఎండ ఉంది, చాలా ఎండ ఉంది. మెట్లన్నీ ఎక్కి పైకి వెళ్ళాలి అనేసేసి మా వల్ల అయితే కాలేదు. అప్పటికే తిరిగి 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 మా పని అయిపోయి కామ్గా కింద కూర్చున్నాం అనమాట. అండ్ పిల్లలు కూడా అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. యూజువల్లీ ఏంటంటే మనం ఆ పైకి వెళ్ళి చూస్తే ఫిలిం సిటీ మొత్తం కనిపిస్తుంది అనమాట. నాకు తెలిసి చాలామంది ఈ ప్లేస్ని చాలా మూవీస్లో చూసుంటారు. అండ్ ఇది వచ్చేసేసి ఇంకా జపనీస్ గార్డెను. సో ఈ గార్డెన్లోకి అయితే వచ్చామన్నమాట. అంటే మమ్మల్ని అక్కడ వదిలిపెట్టేసేసి ఇప్పుడు నేను చూపించిన ప్యాలెస్ అండ్ ఈ జపనీస్ గార్డెన్ రెండు పక్క పక్కనే ఉంటాయి. సో ఆ ప్యాలెస్ చూసుకుని ఈ జాపనీస్ గార్డెన్ చూసుకొని కొంచెం మనం ముందుకెళ్ళామంటే అక్కడ ఇంకొక బస్సు ఉంటుంది అనమాట నెక్స్ట్ ప్లేస్కి తీసుకెళ్ళటానికి. సో మేమేం చేసామంటే లైక్ ఇక్కడ కొంచెం బాగుంది, చెట్లన్నీ ఉండటం వల్ల కొంచెం చల్లగా ఉంది అని చెప్పేసేసి మేమైతే లైక్ అది స్కిప్ చేసేసామన్నమాట. ఆ ప్యాలెస్ అంతా స్కిప్ చేసేసేసి, ప్యాలెస్ అంటే ఇట్స్ జస్ట్ ఓపెన్ ప్లేస్ పైన.
నాకు తెలిసి చాలా మూవీస్లో, ముఖ్యంగా సూర్యవంశం, వెంకటేష్ గారు మీనా మూవీలో అయితే ఖచ్చితంగా మీరు చూసే ఉంటారనమాట. సో అందుకోసం అని చెప్పేసి వచ్చి హ్యాపీగా కాళ్ళు పెట్టుకొని ఈ వాటర్ ఫాల్స్లో అయితే కూర్చున్నామన్నమాట కాసేపు. బాగుంది, పైనుంచి వాటర్ ఫాల్స్ వస్తూ చాలా రిలాక్స్డ్గా చాలా బాగుంది. అండ్ పిల్లలందరూ కూడా ఆడుకుంటున్నారు, అందుకని నాకైతే చాలా 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 నచ్చింది. కాసేపు ఇక్కడ రిలాక్స్ అవుదాము, ఆ తర్వాత నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాంలేని ఇలా అయితే కాసేపు ఇక్కడ నేను పిల్లలు అందరూ సేద తీరామన్నమాట. అండ్ మా ప్రియకి చాలా ఇష్టమైంది ఇక్కడ ఆడుకోవటం. సో అందుకోసం అని చెప్పి ఆమె కూడా కొంత రిలాక్స్ అవుతుంది, నడిచి 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 ఉంది కదా అని చెప్పేసి ఒక బ్రేక్ అయితే ఇక్కడ జాపనీస్ గార్డెన్లో అయితే తీసుకున్నాం అనమాట మనం. అండ్ ఇప్పుడు ఇక్కడి నుంచి నెక్స్ట్ బస్సు తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే బటర్ఫ్లై గార్డెను అండ్ బటర్ఫ్లై మ్యూజియము అండ్ బర్డ్ పార్కు చాలా ఉన్నాయని చెప్పారనమాట. ఇక్కడ కొంచెం ప్రియాకైతే చాలా ఓపిక వచ్చేసింది. సో ఫైనల్గా అయితే మనమైతే బటర్ఫ్లై పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో పిల్లలు అన్నిటికన్నా ఎంజాయ్ చేసే ప్లేస్ అయితే ఇక్కడే అనుకుంటున్నాను నేను, ఎందుకంటే మిగతాదంతా అంత ఇంట్రెస్ట్ పిల్లలకైతే ఏం ఉండదు. ఇక్కడి నుంచి దే విల్ ఎంజాయ్ అలాట్, ఎందుకంటే బటర్ఫ్లైస్ ఇంకా రాబోయేదంతా కూడా పార్క్ అనమాట, అంటే యానిమల్స్ పార్క్, అదంతా చాలా బాగుంటుంది. లోపలైతే చాలా చల్లగా ఉంది అండి, వాటర్ అంతా స్ప్రింకిల్ చేస్తూ భలే ఉందిలేండి. బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా ఇక్కడ కలర్ కలర్ బటర్ఫ్లైస్ చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ప్లేస్ పెద్దగా ఉంది కదా, మనకు అంత అర్థం కాదు. చిన్న చిన్న బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయి, కానీ చాలా బాగుంది ప్లేస్ అయితే, నాకైతే చాలా చాలా నచ్చింది. సో కొంతసేపు ఏంటంటే ఈ బటర్ఫ్లై పార్క్లో కూడా ఎంజాయ్ చేసాము, చాలా బాగుందనమాట. నాకైతే చాలా చాలా నచ్చింది. పిల్లలు ముఖ్యంగా చాలా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే లోపలికి వెళ్ళగానే ఫుల్ క్లోజ్డ్ ఉంటుంది. సో అవన్నీ వచ్చి మన మీద అలా వాళ్తూ ఉంటే ఫీల్ సో బ్యూటిఫుల్ కదా, చాలా బాగుంటుంది. నాకైతే ఈ ప్లేస్ పిల్లలకి చాలా 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 బాగా నచ్చింది. అండ్ అలా బటర్ఫ్లైస్ చూసుకుంటూ వస్తుంటే ఈ ప్లేస్ అయితే సూపర్గా ఉంది. ఎంత బాగుందంటే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. ఎన్ని బటర్ఫ్లైస్ చూడండి అసలు, పైన కూడా సూపర్గా ఉందన్నమాట ప్లేస్. ఈ ప్లేస్ అయితే అల్టిమేట్గా ఉంది, అసలు ప్లేసే దొరకట్లేదు. ఒక వాటర్ ఫాల్స్ లాంటిది అనమాట, బటర్ఫ్లై షేప్లో ఒక వాటర్ ఫాల్స్ లాంటిది అనమాట. అలా వాటర్ పడుతూ ఉంటాయి మధ్యలో ఉన్న గవ్వల మీద నుంచి. అండ్ ఆ పక్కనున్న వింగ్స్ అయితే మల్టీ కలర్లో చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చింది అనమాట. సో ఫొటోస్ దిగుదామంటే లిటరల్లీ ఒక్కరు కూడా అక్కడి నుంచి ఖాళీ చేయట్లేదు అనమాట, అంటే దిగిన వాళ్ళే దిగుతున్నారు అనమాట. సో నేను ఒక 10 minutes వెయిట్ చేశాను, ఆల్మోస్ట్ వెయిట్ చేసి ఇంకా నేను రిక్వెస్ట్ చేసి మేము ఒక 2 ఫోటోలు దిగి వెళ్ళిపోతాం, ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పేసి. సో పిల్లలిద్దరిని నిల్చోబెట్టి ఫొటోస్ తీసేసి ఇంకా అక్కడి నుంచి ముందుకు వచ్చాం. ఇదంతా కూడా బర్డ్ పార్క్. రాగానే ఆ బర్డ్స్ ఉన్నాయండి, వావ్! అస్సలైతే పిల్లలు అప్పటిదాకా నడిచి 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 అలసిపోయిందంతా కూడా ఇంకా ఇక్కడి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంజాయ్ చేసేసారండి. అసలు ఎంత బాగున్నాయో తెలుసా, అసలు అల్టిమేట్గా ఉంది బర్డ్ పార్క్ అయితే. ఎన్ని రకాల బర్డ్స్ అండి బాబు, అసలు బ్యూటిఫుల్గానే. మనకి ఇంత ఆనందంగా ఇంత హ్యాపీగా ఉందంటే ఒక్కసారి ఆలోచించండి పిల్లలు ఎంత ఎంజాయ్ చేసి ఉంటారో. అండ్ దే ఆర్ మెయింటైనింగ్ వెరీ క్లీన్ తెలుసా, చాలా నీట్గా చాలా క్లీన్గా ఉంచుకున్నారు. ఏదో జస్ట్ బర్డ్సే కదా ఉంటుంది, సరేలే అట్లా పడితే అట్లా ఉంచేద్దాం, ఎంత క్లీన్గా ఉన్నాయి చూడండి వాటర్ కూడా. సో ఫ్లమింగో కానీ, తర్వాత ఇంకేమేమి చెప్పాలి, డక్స్ కానీ, అన్నీ చాలా ఉన్నాయి బర్డ్స్, డిఫరెంట్ బర్డ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ పెట్టారనమాట. ఆ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఎంత బాగుందో అంటే నాకైతే చాలా చాలా నచ్చింది. ఆ వాటర్ ఫాల్స్ దగ్గర ఏంటంటే చిన్న చిన్న డక్ పిల్లలు ఉంటాయి కదా, డక్ పిల్లలు వెళ్ళిపోయి ఆ వాటర్ ఫాల్స్లో ధనామని కింద పడుతున్నాయి, మళ్ళీ పైకి వెళ్తున్నాయి, మళ్ళీ కింద పడతా. సూపర్ ఉందిలే, నాకైతే బ్యూటిఫుల్గా నచ్చేసింది. అసలు పిల్లలు ఇక్కడి నుంచి చాలా 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 ఎంజాయ్ చేయడం అయితే స్టార్ట్ చేశారనమాట. సో ముందంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ ఇంకొక ఎత్తు అనమాట, చాలా బాగుంది. ఇక్కడి నుంచి పిల్లలు ఎంజాయ్ చేసే ప్లేస్ ఇదనమాట. ఐ థింక్ మీరు కూడా ఎంజాయ్ చేయండి. మై గాడ్, ఎన్ని రకాల బర్డ్స్ అండి బాబు, చూసి మా పని అయిపోయింది. ఎన్ని డిఫరెంట్ బర్డ్స్ తెలుసా. అండ్ ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే అసలు ఆ సౌండ్స్కి పిచ్చి పట్టింది, అసలు ఎట్లా అరుస్తున్నాయి తెలుసా. ఒక బర్డ్ ఒక రకంగా అరుస్తుంటే ఇంకొక బర్డ్ ఇంకొక రకంగా అరుస్తుంది, ఒక బర్డ్ ఒక రకంగా అరుస్తుంటే ఇంకో బర్డ్ ఇంకొక రకంగా అరుస్తూనే ఉన్నాయి. కానీ బాలే ఉందిలేండి, చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇంకా ఇక్కడ నుంచి మొత్తం కూడా మనకు బర్డ్స్ అనమాట, కంప్లీట్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్. చాలా చాలా బాగుంది, చూస్తూ ఎంజాయ్ చేయండి మీరు కూడా.
బర్డ్స్ అన్నీ చూసారు కదా, బర్డ్స్ అన్నీ అలా చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ సో ఫైనల్గా అయితే మన బర్డ్స్కి బిగ్ బర్డ్ అయిన ఆస్ట్రిచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ 2 ఆస్ట్రిచ్లు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. అవి అలా చూసుకొని ముందుకు వస్తూ ఉంటే ఇక్కడ వచ్చేసేసి మనకి ఆస్ట్రిచ్ ఎగ్స్ పెట్టారు. ఇది రియల్ ఎగ్స్ అనమాట. సో అక్కడ మనకి చూపించడం కోసమే పెట్టారనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసేసి ఒక చిన్న షాపింగ్ ఏరియా అయితే ఉంది, కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, కానీ చాలా బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి బొమ్మలు, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అన్ని బర్డ్స్. తర్వాత ఇప్పుడు మనం చూసిన బర్డ్స్ వెరైటీస్ అన్నీ ఇక్కడైతే మనకి డిస్ప్లేలో పెట్టారనమాట, కొనుక్కోవచ్చు మనం. అక్కడి నుంచి అయితే బయలుదేరి మనము ఇంకొక ప్లేస్కి, అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏమంటారు లైక్ ఏదో గుహలోకి అయితే వెళ్తున్నాం అనమాట. మరి ఆ గుహలో నేను ఎంతసేపు ఉంటానని అయితే తెలియదు, ఎందుకంటే నాకు క్లోజ్డ్ ప్లేసెస్ అంటే చాలా భయం. అంటే నాకు కొంచెం అదొక రకమైన ఫోబియా ప్రాబ్లం, అలా క్లోజ్గా ఉండకూడదు అనమాట. లైటింగ్ పడుతూ ఉండాలి, లైటింగ్ పడుతుంటే ఎంత దూరమైనా వస్తాను, కానీ లైటింగ్ పడట్లేదంటే మాత్రం నాకు చాలా 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 భయం అనమాట. సో పిల్లలైతే తీసుకొని వెళ్తున్నారు, రామా వెళ్దాం అని. ఏమో ఏం జరుగుతుంది అయితే నాకైతే తెలియదు. ఇప్పుడైతే వెళ్తున్నాం లోపలికి ఫైనల్గా. అండ్ ఇక్కడ ఈ గుహ లోపల పర్టికులర్గా ఈ కేవ్స్ లోపల మొబైల్ అయితే వాడొద్దని చెప్పంటున్నారు. సో నేనేం చేశానంటే ఫ్రంట్ ప్రియాని, బ్యాక్ శైలుని పెట్టేసేసి ఎవరు చూడకుండా సంహౌ దొంగతనంగా అక్కడొక బిట్ అయితే నేనైతే షూట్ చేస్తున్నా. ఎట్లా వస్తుందో నాకైతే తెలియదు, ఎందుకంటే నా కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ మీద అయితే ఉంది. ఎట్లా వచ్చిందో ఏం కర్మ అయితే నాకు తెలియదు. చూద్దాం, ఏదో ఒక బిట్లో మంచిగా వస్తుందిలే అని చెప్పేసి తీసనమాట. కానీ ఫైనల్గా బయటకు వచ్చి చూసుకున్న తర్వాత ఇది బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది, నీట్గా వచ్చింది. కానీ చాలా 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 బాగుంది గుహ లోపల. ఎందుకు తీయొద్దన్నారో అప్పుడు అర్థమైంది, లైటింగ్స్ అండ్ ఆ లోపల ఉన్న శిల్పకళ చాలా చాలా బాగుంది. ఎంత అద్భుతంగా చెక్కారంటే చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. బహుశా అందుకనేమో మొబైల్ వాడొద్దన్నట్టున్నారు. సో అలా అవన్నీ చూసుకుంటూ అయితే లోపల ఏసీ ఉందన్నమాట, కంప్లీట్ ఏసీ ఉంది, కానీ ఒక రకమైన ఫియర్ అనమాట. సో ఇక్కడి నుంచి ఇంకా కొంచెం డేంజర్ ప్లేస్లోకి అయితే వెళ్తున్నామంట, అంటే ఇంకా క్లోజ్డ్ ప్లేస్లోకి అయితే వెళ్తున్నాం. నాకైతే తెలియదు ఏం జరుగుతుందో, మొత్తానికి వెళ్తున్నా. అక్క పెద్దక్క ఏడున్నాయి అక్క వెంట్స్ నాకు లైటింగ్ ఉండాలి సరిపదా. అయిపోయిందా? ఓ సూపర్. ఏ వావ్, అవునే మీరే. సో ఫైనల్గా అదే గుహలో నన్ను తిప్పుతూనే ఉన్నారు మా పిల్లలు. విన్నారు కదా మాటలు. నాకేంటంటే క్లోజ్డ్ ప్లేస్ చాలా భయం అనమాట. అండ్ నాకు కొంత లైటింగ్ ఉండాలి, అది అయితే చాలా కష్టం అనమాట. అయితే ముందు లైట్ ఉందని చెప్పి అలా 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 నన్ను ముందు తీసుకుని వెళ్ళారు. అక్కడే ఈ అద్భుతమైన బుద్ధుడి రూపం అయితే కనిపించింది. అండ్ ఇక్కడ మా ప్రియా అయితే ఐఎమ్ ఎగ్జాస్టెడ్ అంటే అసలు దాన్ని నడక చూస్తే అర్థమైపోతుంది కదా, మార్నింగ్ 9 నుంచి ఇప్పుడు 6 టైము. సో ఫైనల్గా రామోజీ ఫిలిం సిటీ వాళ్ళు చాలా ప్లాన్డ్గా ఉన్నారులేండి. ఎట్లా అంటే కొంత తిరగగానే అలసిపోతే పిల్లలకు మంచి బర్డ్స్ అలా పెట్టారా, మళ్ళీ కొంత తిరిగిన తర్వాత అక్కడంతా పార్క్, ఇట్లాంటి లైక్ జిమ్నాస్టిక్లు చేయడానికి, ఇలాంటి యాక్టివిటీస్ చేయడానికి ఇట్లాంటి ప్లేస్ అయితే పెట్టారనమాట. సో మళ్ళీ మర్చిపోయింది, అమ్మా ఎగ్జాస్టెడ్ అన్న దగ్గర నుంచి మళ్ళీ ఆడటానికి వచ్చేసింది అనమాట చిన్నది. సో ఫైనల్గా అయితే చాలా బాగా జరిగింది ఫిలిం సిటీ అయితే. నేను కావాలని అక్కడ వాయిస్ ఓవర్ లేకుండా అలా ఓపెన్గా వదిలేసాను, అంటే మేము ఏం మాట్లాడుకుంటున్నాం వింటారు అని చెప్పేసి. సో ఫైనల్గా అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చాము. అక్కడ ఇట్లానే వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది ప్లేస్ అయితే కనుక. అండ్ యాక్చువల్గా ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్తే నడుచుకొని మనం ఈరోజు పొద్దున ఫస్ట్ వెళ్ళాం చూసారా ఒక ప్లేస్, అక్కడికైతే వెళ్తామంట. బస్సు ఉంటుందా దగ్గర అంటే వాళ్ళు లేదండి మీరు చచ్చినట్టు నడుచుకుంటానే వెళ్ళాలని చెప్పారనమాట.
సో అలా నడుచుకుంటూ ముందుకు వస్తుంటే ఏమైంది, ఇంకా మళ్ళీ ఇంకొక చిన్న బిట్ పార్క్ లాంటిది కనిపించింది. అక్కడ మళ్ళీ స్టార్ట్ చేసింది. ఇదిగోండి ఈ తాళ్ళు ఎక్కటం, ఈ దారాలు ఎక్కటం మొదలెట్టింది అనమాట. మళ్ళీ నేనేమో రారా వెళ్ళిపోదాం నువ్వు కాదు ఎగ్జాస్టెడ్ నేను అంటే వినదే. అక్కడ ఒక చోట నడిచిందా, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ అలాంటిదే, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. ఇక్కడ తాడెక్కి వెళ్ళి దీన్ని పట్టుకొని మళ్ళీ నడుచుకుంటే ఇక్కడికి రావాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ చెయ్యాల్సిందే, ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో చెయ్యాల్సిందే అనమాట. భయం వేస్తుంది కానీ చెయ్యాలి. ఏం చేస్తాం, విసుగు పుట్టేసింది నాకు. సరే అని చెప్పి మళ్ళీ కాళ్ళకు కొట్టుకుంటా వస్తే నాకు అసలు ఈ జనాన్ని చూసి ఏమీ అర్థం కాలేదండి బాబు. ఫైనల్గా మనం ఫస్ట్ ప్లేస్కి వచ్చామే, అక్కడికి వచ్చాము. రూమ్ దగ్గర ఎవడైనా డ్రాప్ చేస్తాడంటే నో వే అన్నారు అందరూ. సరే ఫైనల్గా అయితే మన హైదరాబాద్ ట్రిప్లో డే 2 రామోజీ ఫిలిం సిటీ టూర్ అయితే అయిపోయిందండి. అయ్యా బాబు, యాక్చువల్గా మార్నింగ్ మేము 9:30కి స్టార్ట్ అయితే ఇప్పుడు టైం ఆల్రెడీ 6:30. ఇంకా కవర్ చేయాల్సింది అయితే ఉంది, కానీ మా వల్ల కావట్లేదు. అందుకని చెప్పేసి ఇంకా మేము చెక్కేస్తున్నాం అనమాట, బ్యాక్ వెళ్ళిపోతున్నాము. హోటల్ చెక్అవుట్ కూడా చేసేస్తున్నాం కదా మార్నింగ్, లగేజ్ ఆల్రెడీ కార్లో పెట్టేస్తున్నాను. సో ఇదండి మన రామోజీ ఫిలిం సిటీ నైట్ అండ్ డే టైం కూడా. నాకు తెలిసి నైట్ టైం ఎవరు ఇంతవరకు ఏ వ్లాగర్స్ కూడా పెట్టలేదు. సో నైట్ అయితే చాలా 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 బాగుంది. ఇది కేవలం న్యూ ఇయర్ అండ్ మన క్రిస్మస్ కార్నివల్ జరిగేటప్పుడు మాత్రమే మీకు ఈ లైటింగ్ అనేది అంతా ఉంటుంది అనమాట. సో మీ అందరికీ ఈ ఒక్క రామోజీ ఫిలిం సిటీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఉంటానండి. రాధికా కళ్యాణ్ ఛానల్. రేపు హైదరాబాద్లో ఎక్సలెంట్ ట్రిప్, అది నేను సర్ప్రైజ్.